2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడడానికి నిర్ణయించుకున్నాను. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. ఓట్లని చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అధాపాతాళం తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నా, దెబ్బ పడే కొద్దీ. ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తా, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అధాపత్రం తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను.